మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువులు మీ వెంటే పరీక్షల పస్తుగా పాస్ అవుతారు, మనుషుల్లో మిన్నగా జీవించేరు. చక్కని గురువులతో ఉంటే తెచ్చిన చదువులు మీ వెంటే పరీక్షల పస్తుగా పాస్ అవుతారు, మనుషుల్లో మిన్నగా జీవించేరు. తాత తండ్రి ఆస్తి పైన తగవులెందుకు, అరే చదువు ఉంటే చాలు వెంట డగ్గు గిప్పులెందుకంట. చక్కని గురువులు తోడుంటే తెచ్చిన చదువులు మీ వెంటే పరీక్షల పస్తుగా పాస్ అవుతారు, మనుషుల్లో మిన్నగా జీవించేరు. So everyone thinks that doing future job is very easy in society. A common man thinks. ఏం చేద్దామంటావు మరి? మారు ముద్ద చోడు చిన్న అజ్ఞానమనే అంధకారాన్ని పారదోలి జ్ఞానం అనేటటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించే ప్రతి ఒక్కరు కూడా మన గురువులే. ఆది గురువులు అమ్మ నాన్న, ఆ తరువాత స్థానం గురువులకు ఆల్రెడీ మనందరికి తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న సూక్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటికి అర్థం తెలుసుకున్నాడు. అంటే మనం ఎక్కడ గురువు అంటే ఏంటంటే మనకు తెలియని విషయాన్ని చిన్నప్పుడు చూడండి, అమ్మ మన పుట్టగానే నడక నేర్పుతుంది, మాట నేర్పుతుంది, అందుకే తొలి గురువు అయింది. అట్లే నాన్న సమాజంలో ఎలా ఉండాలి. నిజంగా ఏపీజే అబ్దుల్ కలాం తో మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సార్ గారు నాకు పర్యావరణ మిత్ర అవార్డు సార్ గారి చేత అందుకోవడం జరిగింది 2012వ సంవత్సరంలో జూలై 31. నిజంగా అంత మహానుభావుడు నిజంగా సర్టిఫికేట్ అంటే ఇస్తున్నప్పుడు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుంచి నిజామాబాద్ డిస్టిక్ లో ఒకే ఒక స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది. అది నిజాంసాగర్ మండల్ మల్లూరు. దాంట్లో నేను ఎన్సీసీ ఆఫీసర్. ఒకే ఒకే స్కూల్ సెలెక్ట్ కావడం అక్కడికి అబ్దుల్ కలాం, అదేవిధంగా విక్రమ్ సారాభాయ్, మీకు ఐడియా ఉంటుంది, ఇస్రో చైర్మన్. అప్పుడు వాళ్ళు అందజేయడం అసలు నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు.
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.